నమస్తే వెల్కమ్ టు స్కై విజన్ న్యూస్ నా పేరు హరిప్రియ ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు 61వ పుట్టినరోజు వేడుకలలో పాల్గొనేందుకు యానాం చేరుకున్న పుదుచ్చేరి ముఖ్యమంత్రి ఎన్ రంగస్వామి ఇతర మంత్రివర్గ సభ్యులు ఎమ్మెల్యేలు రేవు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ముమ్మిడివరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి దాట్ల సుబ్బరాజు అత్యధిక మెజారిటీతో విజయం సాధించడంతో అభిమానుల నడుమ కేకులను కట్ చేసి ఆనందోత్సవాలను పంచుకున్న టీడీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ముమ్మిడివరం నియోజకవర్గం ప్రజాభిమానాన్ని ఎప్పటికీ మరువలేనని పేర్కొన్న ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు 61వ పుట్టినరోజు వేడుకలకు ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. మల్లాడి అభిమాన సంఘం ఆధ్వర్యంలో ఆయన అభిమానులు పుట్టినరోజు వేడుకలు నిర్వహించేందుకు స్థానిక ఎర్ర గార్డెన్స్లో చకచకా అన్ని ఏర్పాట్లు నిర్వహిస్తున్నారు. 6వ తేదీ ఉదయం 9 గంటల నుండి ప్రారంభమయ్యే ఈ వేడుకలకు పుదుచ్చేరి ముఖ్యమంత్రి ఎన్ రంగస్వామి ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ముందుగా ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచన చక్రవర్తి బ్రహ్మశ్రీ డాక్టర్ చాగంటి కోటేశ్వరరావుచే ఆశీర్వచనం పూర్వక ప్రవచనం నిర్వహించారు. అనంతరం ముఖ్యమంత్రి రంగస్వామి సమక్షంలో కేక్ కటింగ్ జరుగుతుంది. ఆయనతో పాటు ఇతర మంత్రివర్గ సభ్యులు పలువురు పుదుచ్చేరి ప్రజాప్రతినిధులు చుట్టుపక్కల ప్రాంతాల నాయకులు ప్రముఖులు విశిష్ట అతిథులుగా ఈ వేడుకలకు హాజరవుతున్నారు. ఈ సందర్భంగా విశాఖపట్నం హైదరాబాద్ స్థానిక కళాకారులచే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేందుకు భారీ ఎత్తున ఏర్పాట్లను నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాలకు సంబంధించి భారీ స్టేజ్లను ఏర్పాటు చేశారు. అంతేకాకుండా వర్షం వచ్చినా సరే కార్యక్రమాలకి ఎటువంటి ఆటంకం కలగకుండా భారీ ఎత్తున వేడుకలు ప్రాంగణంలో షెడ్యూల్ ఏర్పాటు చేశారు. ఈ వేడుకలకు హాజరైన ప్రజలందరికీ ప్రత్యేకమైన విందుని ఏర్పాటు చేశారు. పరిసర ప్రాంతాలను ఫ్లెక్సీలతో ముస్తాబు చేశారు. యానాం పరిసర ప్రాంతాలకు చెందిన ప్రజానీకం అభిమానులు అందరూ పెద్ద ఎత్తున తరలివచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మల్లాడి అభిమాన సంఘం ప్రతినిధులు పిలుపునిచ్చారు. వేలాది మందికి రేపు బట్టలు ఇస్తూ ఉన్నారు. అలాగే వేలాది మందికి నా పేరు మీదుగా ఒక మల్టీపర్పస్ ఒక పెన్ని కూడా ఇస్తూ ఉన్నారు. అలాగే వేలాది మందికి రేపు 10 గంటల నుంచే భోజన సదుపాయాలన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇది కాకుండా నేను తయారు చేసిన కళాకారులు ముఖ్యంగా కళాకారులు చాలామంది కళాకారులు దగ్గరగా ఒక 15-20 గ్రూపులు కళాకారులు అందరూ కూడా గత 20-30 రోజుల నుంచి వాళ్ళందరూ కూడా ప్రాక్టీస్ చేస్తూ రేపు ఇక్కడ ప్రదర్శన ఇవ్వాలని కార్యక్రమాలకి అన్నీ కూడా చేస్తున్నారు. ఇవే కాకుండా హైదరాబాద్ నుంచి విశాఖపట్నం నుంచి అనేకమైన కల్చరల్ ప్రోగ్రామ్స్ వారందరూ కూడా జూన్ 6వ తారీఖున యానం వెళ్ళాలి. యానంలో ఆ స్టేజ్ మీద మేము ప్రోగ్రాం ఇవ్వాలన్న ఉద్దేశంతో కార్యక్రమాలు చేస్తున్నారు. అందుకని యానం మల్లాడి అభిమాన సంఘం తలపెట్టిన ఈ కార్యక్రమంలో యానం ప్రజలు, ఆంధ్ర ప్రజలు, తెలంగాణ ప్రజలు, అలాగే పాండిచేరి నుంచి కూడా వీరే కాకుండా చాలామంది అందరూ కూడా ఈ రోజుకి అప్పటికే చేరుకున్నారు. వారందరికీ కూడా యానం మల్లాడి అభిమాన సంఘం తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముమ్మిడివరం నియోజకవర్గం ప్రజాభిమానాన్ని ఎప్పటికీ మరువలేనని ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు పేర్కొన్నారు. ముమ్మిడివరం నియోజకవర్గంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ మెజారిటీతో విజయం సాధించిన సందర్భంగా ఆయనను కలిసేందుకు పెద్ద ఎత్తున అభిమానులు, పార్టీల శ్రేణులు తరలివచ్చారు. దీంతో ఐపోలవరం మండలం మురుమళ్ల పార్టీ కార్యాలయం వద్ద సందడి నెలకొంది. ముమ్మిడివరం నియోజకవర్గం పరిధిలోని 4 మండలాల నుండి పెద్ద ఎత్తున జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీల శ్రేణులు కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీకి అండగా నిలిచి తనకు ఓటు వేసి గెలిపించిన ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటారని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల కూటమి ప్రపంచం సృష్టించిందని అన్నారు. తనను గెలిపించిన ముమ్మిడివరం నియోజకవర్గ ప్రజలకు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి నాయకులకు, కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా ఉంటూ నియోజకవర్గం అభివృద్ధికి అన్ని విధాలా కృషి చేస్తానని అన్నారు. సార్ ఓకే సార్.
డాక్టర్ గారు ఓకే రైట్ అండ్ రైట్ ఓకే సార్ ఓకే ఇలా చూడు ఇలా చూడు రే ఇలా చూడరా స్టూడియో స్టూడియో నాగబాబు గారు అన్నగారు చేతి అన్నగారు పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు 61వ పుట్టినరోజు వేడుకలలో పాల్గొనేందుకు పుదుచ్చేరి ముఖ్యమంత్రి ఎన్ రంగస్వామి ఇతర మంత్రివర్గ సభ్యులు ఎమ్మెల్యేలు యానం చేరుకున్నారు. పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు 61వ పుట్టినరోజు వేడుకలలో పాల్గొనేందుకు పుదుచ్చేరి ముఖ్యమంత్రి ఎన్ రంగస్వామి ఇతర మంత్రివర్గ సభ్యులు ఎమ్మెల్యేలు యానం చేరుకున్నారు. పుదుచ్చేరి నుండి విమానంలో విశాఖపట్నం చేరుకున్నారు. అనంతరం రోడ్డు మార్గాన యానం చేరుకున్నారు. యానంలో ఆయనకు పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావుతో పాటు పలువురు నాయకులు అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు.
ముమ్మిడివరం నియోజకవర్గంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో అత్యధిక మెజారిటీతో దాట్ల సుబ్బరాజు రికార్డు సృష్టించారని సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు ఆకెళ్ల శ్రీనివాస్ సుబ్బారావు అన్నారు. తాళ్లరేవు మండలం ఇంజరం గ్రామంలో ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలకు జనసేన, తెలుగుదేశం, బీజేపీ పార్టీల నాయకులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అందరి సమిష్టి కృషితోనే దాట్ల సుబ్బరాజు అఖండ మెజారిటీతో విజయం సాధించారన్నారు. ఆయన విజయానికి కృషి చేసిన ఇంజరం గ్రామ పంచాయతీ పరిధిలోని ప్రజలకు, నాయకులకి, కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. దాట్ల సుబ్బరాజు అఖండ విజయంతో ఇంజరం గ్రామంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు విజయోత్సవ సంబరాలు జరుపుకున్నారు. అందరికీ నమస్కారం. నా పేరు ఆకెళ్ల శ్రీనివాస్ సుబ్బారావు. ఇంజరం నిజాయితీపడు నిస్వార్థపరుడైన శ్రీ దాట్ల సుబ్బరాజు గారిని రెండవసారి అఖండ మెజారిటీతో నెగ్గించినందుకు ముమ్మడివరం నియోజకవర్గ జనసేన, బీజేపీ, తెలుగుదేశం కార్యకర్తలకు, నాయకులకు, నియోజక ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు నేను తెలియజేస్తున్నాను. మొదటిసారి ఎమ్మెల్యే అయినప్పుడు ముమ్మడివరం నియోజకవర్గంలో సుమారు 1800 కోట్ల రూపాయలతో అనేక గ్రామాలన్నీ అభివృద్ధి చేయడం జరిగింది. అభివృద్ధికి మారుపేరు శ్రీ దాట్ల సుబ్బరాజు గారు. మరలా రెండోసారి కూడా ఆయన ఇంతకన్నా ఎక్కువ అభివృద్ధి చేస్తారని నేను కోరుకుంటున్నాను. పుదుచ్చేరి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి వి వైద్యలింగం విజయానికి సహకరించిన యానాం ప్రజలందరికీ కాంగ్రెస్ పార్టీ నాయకులు మల్లాడి సత్యబాబు కృతజ్ఞతలు తెలిపారు. స్థానిక ఫెర్రీ రోడ్డులో ఆయన నివాసంలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. యానాం నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి యానాం ప్రజలు 7,000 ఓట్లు వేసి పుదుచ్చేరిలో ఎంపీ వైద్యలింగం విజయానికి యానాం ప్రజలు మార్గదర్శకమయ్యారని అన్నారు. ఈ గెలుపు ప్రజా గెలుపుగా తాను భావిస్తున్నానని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, ప్రజానీకానికి కృతజ్ఞతలు తెలియజేశారు. పుదుచ్చేరి ఎంపీ వైద్యలింగాన్ని యానాం తీసుకువచ్చి స్థానికంగా ఉన్న సమస్యలను విన్నవించి పరిష్కారానికి కృషి చేస్తామని ఆయన తెలిపారు. ఇక్కడ మనకి అశోక్ ఉండగా, ఇక్కడ మాజీ మంత్రి ఉండగా, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ జీరోలో ఉన్న దాన్ని 7,000 ఓట్లు మనం సౌత్ నగర్ కానీ, గిరేంపేట కానీ, దెరలదిప్ప కానీ, ఇలాగ పరంపేట కానీ, ఇక్కడ ఉన్న యానం నియోజకవర్గం అంతా కూడా 7,000 ఓట్లు వచ్చాయంటే చాలా మన యానం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా పేరు పేరిన మీదే ఈ గెలుపని నేను ఫస్ట్ సారి ఈ విధంగా ప్రత్యేక రాజకీయాల్లోకి ఎంపీ గారికి సపోర్ట్ చేయడం ఇది ఫస్ట్ సారి. ఇదే మన యానం గెలుపని 7,000 ఓట్లు కూడా అక్కడ 36,000 చిల్లర, 136,000 చిల్లర ఓట్లు రావడం ఒక గెలుపుకి మన యానం మార్గదర్శనం అయ్యిందని నేను మనస్ఫూర్తిగా కాంగ్రెస్ పార్టీ అందరి నాయకులకు, అందరికీ, లీడర్స్కి అందరికి కూడా నేను నమస్కారం తెలియజేసుకుంటూ, ఇంకా మనకు ఎంపీ గారిని తీసుకొచ్చి, వైద్యలింగం గారిని తీసుకొచ్చి యానం ఏ సమస్య ఉందో ఆ సమస్యని, పరిశ్రమ కానీ, రైతుల సమస్య కానీ, అలాగా ఏదైతే మనకి యువతకి ఉద్యోగ అవసరాలు లేవో దాని ఫ్యాక్టరీలని ఈ ఏజెన్సీ కూడా తెరిపిస్తున్నాం. కాబట్టి అందరికీ దాంట్లో మా ఎంపీ గారి ద్వారాగా ఇక్కడ ఉన్న రిలయన్స్, ఇక్కడున్న వైన్జీస్లో కూడా వీళ్ళందరికీ మంచి జరిగేలా చేస్తానని నేను మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ, ఇంకా రాహుల్ గాంధీ గారు కూడా ఈ కూటమి, ఇండియా కూటమి కూడా రావాలని, ఏదో విధంగా మనకి వస్తే మన అందరికీ మంచి జరుగుతుంది. ప్రత్యేక హోదా ఇస్తే యానం కూడా ప్రత్యేక హోదాలో ఒక చిన్న పార్ట్ కింద ఉంది కాబట్టి కేల్తపాలత ప్రాంతం, దీనికి కూడా మంచి పరిశ్రమ రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, తీసుకొద్దామని మన ఎంపీ గారిని కోరుకుంటూ మీకు యానం ప్రజలందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. తాళ్లరేవు మండలం తాళ్లరేవు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ముమ్మిడివరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి దాట్ల సుబ్బరాజు అత్యధిక మెజారిటీతో విజయం సాధించడంతో ఆనందోత్సాహాలతో కేకులను కట్ చేసి అభిమానులకు అందజేశారు. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలం తాళ్లరేవు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ముమ్మిడివరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి దాట్ల సుబ్బరాజు అత్యధిక మెజారిటీతో విజయం సాధించడంతో ఆనందోత్సాహాలతో కేకులను కట్ చేసి అభిమానులకు అందజేశారు. అభిమానుల నడుమ ఆనందోత్సవాలను పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో వాడ్రేవు వీరబాబు, కట్టా త్రిమూర్తులు, రాయుడు గంగాధర్, టేకుమూడి లక్ష్మణరావు, పొన్నమండ రామలక్ష్మి,
పెసింగి ఈశ్వరరావు, పిల్లి సత్యబాబు, భజన సత్యబాబు, వాతాడి శ్రీనివాస్, ఉమామహేశ్వరి, పితాని హేమలత, వాకపల్లి చిరంజీవి, కుడిపూడి దుర్గారావు తదితరులు పాల్గొన్నారు. కాలంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయనకి ఇచ్చినటువంటి అధికారాన్ని 151 సీట్లు ఇచ్చి మరి అధికారం సరిగ్గా చెయ్యవయ్యా అంటే ఆయన ఆంధ్రప్రదేశ్ని మరి ఒక నియంతలా పరిపాలించి ప్రజలందరిలోని కూడా మరి మరి వాళ్ళందరికీ కూడా ఇబ్బందులు పెట్టినటువంటి పరిస్థితి ఈరోజు చూస్తూ ఉన్నాం. అంచేత ఈరోజు ఎన్డీఏ మరి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీల మరి ఉమ్మడి కలయికతో భారీ మెజార్టీని ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇంత ఘన విజయం మరి ఏ పార్టీకి కూడా దక్కలేదని కూడా ఈ సందర్భం మనం చేస్తూ ఉన్నాం. ఈ నాయకుడికి, కార్యకర్తకి, ప్రజలందరికీ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ 3 పార్టీలు ఉమ్మడి కలయికతో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నాం. ఈ రోజున ఇక్కడ మన దాట్ల సుబ్బరాజు గారికి మన అనుకోకుండా వచ్చినటువంటి మెజార్టీగా భారీ మెజార్టీతో ఆయన గెలుపొందడం చాలా హర్షించదగ్గ విషయం. అదేవిధంగా స్టేట్లో కూడా మనం 151 ఎమ్మెల్యే సీట్లు వచ్చినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీని 11కు మాత్రమే పరిమితం చేసి ప్రజలందరూ కూడా మనకి 164 సీట్లు ఇవ్వడం చాలా హర్షించదగ్గ విషయం. కాబట్టి మనకి ఈ యొక్క ఓటింగ్ ఏదైతే ఈ వేళ వచ్చి ఇంత ఘన విజయాన్ని కట్టబెట్టినటువంటి ప్రజలందరికీ వారందరితోనూ కూడా శ్రమించి కష్టించి ఎవరెవరైతే మనకు ఓట్లు వేయించారో మన పార్టీ కార్యకర్తలు, జనసేన, తెలుగుదేశం, బీజేపీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ముందుగా చేతులు జోడించి వారికి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. పిఠాపురంలో భారీ మెజారిటీతో తమ అభిమాన హీరో నాయకుడు పవన్ కళ్యాణ్ గెలిచిన సందర్భంగా శ్రీరామ సేనాని యూత్ ఫిషర్మెన్ పేరిట కనకాలపేట పవన్ కళ్యాణ్ అభిమానులు కేక్ కట్ చేసి స్వీట్లు తినిపించారు. పిఠాపురంలో భారీ మెజారిటీతో తమ అభిమాన హీరో నాయకుడు పవన్ కళ్యాణ్ గెలిచిన సందర్భంగా శ్రీరామ సేనాని యూత్ ఫిషర్మెన్ పేట కనకాలపేట పవన్ కళ్యాణ్ అభిమానులు కేక్ కట్ చేసి స్వీట్లు పంచారు. 21కి 21 అసెంబ్లీ స్థానాలు, 2 ఎంపీ స్థానాలు జనసేన గెలవడంతో వారు సంతోషాన్ని వ్యక్తం చేశారు. తను సినిమాలలోనే కాకుండా రాజకీయ పరంగా కూడా హీరో అని కొనియాడారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు 61వ పుట్టినరోజు వేడుకలలో పాల్గొనేందుకు యానాం చేరుకున్న పుదుచ్చేరి ముఖ్యమంత్రి ఎన్ రంగస్వామి, ఇతర మంత్రివర్గ సభ్యులు, ఎమ్మెల్యేలు. రేవు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ముమ్మిడివరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి దాట్ల సుబ్బరాజు అత్యధిక మెజారిటీతో విజయం సాధించడంతో అభిమానుల నడుమ కేకులను కట్ చేసి ఆనందోత్సవాలను పంచుకున్న టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు. ముమ్మిడివరం నియోజకవర్గం ప్రజాభిమానాన్ని ఎప్పటికీ మరువలేనని పేర్కొన్న ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు.